హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అన్షీస్ వరల్డ్. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో గుడ్లు ఎండు చేపల కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. నాన్ వెజ్ లవర్స్కి అయితే ఇది చాలా బాగా నచ్చుతుంది, ట్రస్ట్ మీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. సో ఫస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో ఫైన్గా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ కొన్ని హాట్ వాటర్ తీసుకొని ఎండు చేపల్ని దాంట్లో నీట్గా క్లీన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్ వరకు వేసి దాంట్లో ఎండు చేపల్ని ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఈ కలర్ వచ్చేదాకా దాన్ని ఫ్రై చేయాలి. అండ్ అదే ప్యాన్లో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేయాలి గైస్. అండ్ నెక్స్ట్ దాంట్లో కొంచెం పసుపు, సాల్ట్ వేసి బాగా మగ్గనివ్వాలి. అది ఈ ఆనియన్స్ ఈ కలర్ వచ్చే వరకు చేయాలి. అండ్ అదే ప్యాన్లో గరం మసాలా, కారం, టొమాటోస్ వేసి బాగా మగ్గించుకోవాలి. కారం వాసన పోయేదాకా మగ్గించాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాంట్లో ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత దాంట్లో మనం ఏవైతే ఫ్రై చేసుకున్న ఎండు చేపలు ఉన్నాయో వాటిని వేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండుని దాంట్లో యాడ్ చేసుకోవాలి. అండ్ ఆయిల్ అంతా పైకి తేలేదాకా వాటిని ఉడకనివ్వాలి. ఆ కర్రీని ఉడకనిచ్చి దాంట్లో కరివేపాకు అండ్ కొత్తిమీర వేసుకొని అండ్ నెక్స్ట్ దాన్ని మనం ఉడకపెట్టుకున్న గుడ్లు కూడా వేసుకుంటే కర్రీ అయిపోయింది గైస్. అంతే, వెరీ సింపుల్. సో మీకు ఇష్టమైన వాళ్ళకి ఇది వండి పెట్టండి, డెఫినెట్లీ దే విల్ లవ్ ఇట్. అంతే.